హాయ్. సో చూసారు కదండి, ఊటీలో వచ్చేసి ప్రెజెంట్ మేము రూమ్లో అయితే ఉన్నామన్నమాట. ఈవినింగ్ వచ్చేసి మేము 4 o'clock అయితే దిగాము. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు దగ్గరలో ఉండేటువంటి ప్లేసెస్కి అయితే ఈరోజు విజిట్ చేసేదానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 1.5 kilometer ఉంటుంది. సో ఇప్పుడైతే బయలుదేరినామన్నమాట. నిన్నటి బ్లాగ్లో వచ్చేసి ట్రావెలింగ్ డే పెట్టాను అండ్ ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది. సో బయలుదేరామని చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ మేము దగ్గరికి అయితే వచ్చేసాము. బట్ రోడ్ అమ్మటి కూడా బాగా పూల చెట్లు అయితే ఉన్నాయి, అందుకనేసి జస్ట్ ఒక వీడియో అయితే తీసుకున్నాను అనమాట. సో వీళ్ళందరూ నాకన్నా ముందే వెళ్తున్నారు, నేను స్లోగా అయితే వెళ్తున్నాను అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి మాకు బ్యాక్ సైడ్ నేను చూపించాను కదా వ్యాన్, అదైతే మేము మాట్లాడుకున్నాము. నెక్స్ట్ డే మాకు ట్రావెలింగ్ వ్యాన్ కాబట్టి అంటే మనకి కోచ్ కూడా ఉంటారనమాట. సో డే అంతటికి ఇంతని చార్జ్ చేస్తారు. బట్ ఈరోజు మాకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ మాత్రం మేము నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. క్లైమేట్ అంతా ఎప్పటికీ ఒకేలాగా అనిపించింది అనమాట. మేము దిగినప్పటి నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడాను. అండ్ మార్నింగ్ అయితే కొంచెం లైట్గా అయితే ఎండ వచ్చింది. సో మనకి అలవాటు లేని ప్లేసెస్ కాబట్టి కొంచెం చలి అనేది ఎక్కువగానే అనిపిస్తుంది అనమాట. సో గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి నా ఫేస్ అయితే కనిపించదండి, వచ్చినటువంటి ప్లేసెస్ మీకు రివ్యూ అనేది ఇస్తాను. సో కిందికి దిగే కొద్దీ స్టెప్ బై స్టెప్ అనేది మనకి దారులు అనేది ఉన్నాయి. కిందికి ఒక లోయలాగా అనిపిస్తుంది. కింద కూడా మొత్తం రోజ్ పార్కే ఉందన్నమాట. బట్ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. మొత్తం అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్కి మనకి ఒక్కొక్క డిజైన్ లాగా ఒక్కొక్క పార్క్ అంతా ఒకటైనా కానీ అక్కడక్కడ కొంచెం డిజైన్గా కనిపిస్తాయి అన్నమాట చూసడానికి. సో ఫస్ట్ డే ఈవినింగ్ వచ్చేసి ఫస్ట్ వెళ్ళినటువంటి ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి రోజ్ గార్డెన్లో మనకి కొండల పైన కూడాను ఇక్కడ నుంచి చూస్తే హౌసెస్ అనేది కూడా కట్టడం జరిగిందనమాట. అండ్ చాలా బాగున్నాయి ప్లేసెస్ అయితే మాత్రం. అండ్ రోజ్ గార్డెన్లో నాకు నచ్చిన ప్లేస్ అంటూ ఇప్పుడు నేను వెళ్తాను. అక్కడ మేము కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఆ క్లిప్స్ అనేది కూడా మీతో కొన్ని అక్కడక్కడ యాడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి మేము సెకండ్ స్టెప్లో అయితే ఉన్నామన్నమాట. కిందకి థర్డ్ స్టెప్ మళ్ళీ 4th స్టెప్ వరకు ఉన్నాయి. పార్క్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి పిల్లల్ని కొద్దిసేపు మేము సైక్లింగ్ అయితే చేయించాము. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. లైట్గా వర్షం అయితే పడిందనమాట. మంచు కురిసినట్టుగా కొద్దిసేపు అయితే వర్షం పడింది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ చూసారు కదా ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ అనమాట. అండ్ నేనైతే ఇక్కడ కూర్చొని కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను, చూసేయండి.
సో ఆల్మోస్ట్ కిందికైతే వచ్చేసాము. ఒక 3 రౌండ్స్ అయిపోయి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూసుకున్నట్టయితే మొత్తం మనకి ఈ హౌసెస్ అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. అండ్ దిగే కొద్దీ మనకి ఇంకా కొంచెం గార్డెన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. పైనుంచి ఇప్పుడు నేను 3rd స్టెప్లో ఉన్నానన్నమాట. ఇంకా 3 స్టెప్స్ ఉన్నాయన్నమాట కిందికి. చాలా బాగుంది అక్కడ ప్లేస్ మాత్రం అయితే. అండ్ అక్కడక్కడ మనకి వర్షం పడినప్పుడు ఈ విధంగా పెంట్ హౌస్ లాగా కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళు నాకన్నా ముందు కిందికైతే వెళ్ళిపోయారు. అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. సో నేను కిందికి ఒకసారి వ్యూ చూపిస్తాను ఏ విధంగా ఉండేది. ఇలా ఉందన్నమాట. లాస్ట్ చూస్తున్నారు కదా, అంత కిందికైతే వెళ్ళిపోయారు. హౌసెస్ దగ్గర ఉండేటువంటి రోజ్ గార్డెన్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట. ఇంకా నేను పై పోర్షన్లోనే ఉన్నాను. సో కిందికి వెళ్ళేటప్పుడు చాలా ఈజీ టుగా వెళ్ళిపోతాము. బట్ కింది నుంచి పైకి రావాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నడిచేదానికి టైం పడుతుంది అనమాట. సో మేమైతే 4కి లోపలికి అయితే అలో అయిపోయినాము. అంటే 4:30 అలా అయిందనమాట టైము. లోపలికి వచ్చిన తర్వాత మాకు 1.5 hour 2 hours అయితే ఉన్నాము. 6:30కి మనము 6:30 కల్లా బయటకు వచ్చేసేయాలన్నమాట. గార్డెన్లో తిరిగినంత ఉందండి. బట్ వీళ్ళు ఒక చోట నేను ఒక చోట అయితే ఉన్నామన్నమాట. బట్ నేను సింపుల్గా అన్నీ తీసుకుంటూ నిదానంగా అయితే వస్తున్నాను. నేను ఇక్కడ ఆయన పిల్లలు ఇక్కడైతే ఉన్నారన్నమాట. పోతుంది ఇంకోటిది ఇంకోటిది. మళ్ళా
चलते तो गर्मी लगती, उतर तो ठंडे। సో రోజ్ గార్డెన్లో నుంచి అయితే బయటకైతే వచ్చేసాము. సో ఇక్కడైతే మొత్తం అంటే మొత్తం స్పెటర్లు కానీ ఇక్కడ క్లైమేట్కి సంబంధించి చాక్లెట్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, అలా చూద్దాం అనేసి వచ్చానమాట. సో ఇక్కడ వచ్చేలోగా అన్ని హెయిర్ ఆయిల్స్, బ్యూటీషియన్ సంబంధించి ఆయిల్స్ అండ్ స్పెటర్స్ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. బట్ కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ క్లాత్ కూడా అలానే ఉంది. బట్ ఇవన్నీ విజిట్ చేసేదానికి జస్ట్ వీళ్ళందరూ ఇంకా లోపలే ఉన్నారు, నేనైతే బయటకు వచ్చేసాను. సో ఇక్కడ ఆయిల్స్ అనేది చెప్తున్నారు స్కిన్ గ్లోకి, అండ్ ఇది వచ్చేసి హెడేక్ కానీ నోస్కి అండ్ కాఫ్ వచ్చినప్పుడు అలా అప్లై చేసుకోమని చెప్తున్నారు. సో ఇవి వచ్చేసి కొంచెం కాస్ట్ అనిపిస్తున్నాయండి, అన్ని హాఫ్ లీటర్ అలా ఉన్నాయన్నమాట. 250, 400 అలా ఉన్నాయన్నమాట కాస్ట్ వచ్చేసి. సో ఇప్పుడు నేను చూపించే ఆయిల్ వచ్చేసి డాండ్రఫ్కి అనమాట. ఇవన్నీ న్యాచురల్గా తయారైనటువంటివి అని చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఆయిల్స్ అనమాట. ఆయిల్స్ అన్నీ చెక్ చేసి చూస్తున్నాను ఏది దేనికి అని చెప్తున్నారు అనమాట వాళ్ళు. సో నీమ్ ఆయిల్, హెయిర్ ఆయిల్స్ అండ్ ప్రతి ఒక్కటి స్కిన్ గ్లోకి కానీ మనకి ఏదైనా కాఫ్ అండ్ కోల్డ్కి వచ్చినప్పుడు ఆయిల్ అంటే మనకి ఎక్కువగా సిరప్స్ యూజ్ చేయకుండా తైలం అంటాం కదా, తైలం లాగే అనమాట అప్లై చేసుకుంటాము. ఇప్పుడు మామూలుగా మనం విక్స్, జెండుబామ్ ఎలా యూజ్ చేస్తామో ఇవి కూడా అలానే అనమాట. సో అవే కాకుండా జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను స్పెటర్స్ అయితే అంటే కొంచెం వెరైటీ మోడల్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. బట్ వాటి తగినట్టే కాస్ట్ కూడా ఉందన్నమాట. చిన్నపిల్లలది చూసాక 900, 800 ఉన్నాయన్నమాట. బట్ ఓవర్ కాస్ట్ అనిపిస్తుంది ఇక్కడ ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే. సో పాప కోసం అయితే నేను ఒకటి తీసుకున్నాను స్పెటర్. ఇది వచ్చేసి 1050 చెప్పారనమాట. ఓన్లీ షార్ట్ వర్కే వస్తుంది, కింద మనం ఏదైనా వేసుకోవచ్చు లెగ్గిన్ అలా. బట్ నేను చూసేదానికి బాగుంది, కొంచెం సింపుల్గా గ్రాండ్గా ఉంటుందని తీసుకున్నాను. సో మా వారికి చూపించేలోగా అంత కాస్ట్ ఎందుకు, ఒకే డ్రెస్కి ఒక 3 or 4 వస్తాయి మన ఊర్లో అయితే అని చెప్పారు. ఎందుకు లేనేసి అది అక్కడే పెట్టేశాను. బట్ నాకు స్వెటర్ లేదు కదా అనేసి ఒక స్వెటర్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఈరోజు తీసుకున్న నైట్ నుంచి నాకు యూజ్ అయిపోయింది, ఎందుకంటే చాలా అనిపించింది అనమాట. ఇప్పుడేం పెద్ద అనిపించలేదు, నైట్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ చలి అనిపిస్తుంది అనమాట. క్లైమేట్ అయితే అక్కడ అలా ఉంది. నేనైతే ఊటీలో ఒక 4 daysకే ఏదో నెలల తరబడి ఉన్నట్లు అనిపించింది అనమాట. అసలుకి ఆ క్లైమేట్ అనేది నాకు అస్సలకి సెట్ అవ్వలేదు, నైట్కే ఫీవర్ వచ్చేసింది. ఇంకా బుద్ధి ఉంటే ఊటీకి అయితే అస్సలకి వెళ్ళకూడదు అనేసి నేను డిసైడ్ అయిపోయాను. ఇక్కడ వచ్చేసి సి విటమిన్ అలా ఉంటాయి కదా, అవి అయితే చూపిస్తున్నారు. కాఫీ పౌడర్స్ కానీ అక్కడే మనకి తయారు చేసినటువంటివి అక్కడ ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయి కదా.
మెయిన్ ఊటీ కొడైకెనాల్ అన్నీ అనగా మనకి ఫేస్కి సంబంధించిన క్రీమ్స్, మనకి ఎక్కువగా మసాలా ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ అనేది బాగా దొరుకుతాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా అవి పండుతాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తారు కదా, అన్ని సారం మొత్తం పెట్టేశారు. బట్ చూస్తున్నాను అంటే అతను చెప్తున్నారనమాట, వీడియో అనగానే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది చూడండి, ఇది చూడండి, కొనకపోయినా పర్వాలేదు, అన్నీ చూసేయండి అని చెప్తున్నాడు. అండ్ ఊటీలో ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇదేనమాట. డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఊటీకి ఎప్పుడైనా వచ్చినప్పుడు రోజ్ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది. మనం చూసే ప్లేసెస్లలో కూడా ఇదొకటి అని చెప్పొచ్చు. మెయిన్ పాట్స్ అనేసి ఒక 10 or 15 అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ మేము విజిట్ చేసాము, అవి కూడా మీతో షేర్ చేస్తాను. సో అన్నీ ఒకే వీడియోలో పోస్ట్ చేసడానికైతే కుదరదు కాబట్టి డే బై డే కంపల్సరీతో మీతో షేర్ చేస్తాను. సో ఊటీకి అయితే వచ్చినప్పుడు రక్షక కవచాలు అనేది మాత్రం మర్చిపోద్దండి. స్వెటర్లు మాత్రం కంపల్సరీ ఉండాలి. నా లాంటి వాళ్ళు అయితే అసలుకి ఉండలేదు అని చెప్పొచ్చు. ఎప్పుడూ లేనంత చలి ఉందన్నమాట నాకైతే. బట్ నైట్ అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అయితే స్నానం కూడా చేయలేము, గ్రీజర్ వేసుకోలేదు. ఇంకా ఆ చల్లనీళ్ళు అయితే అసలు టచ్కుని చేయలేము అనమాట. అలా ఉంటుంది అనమాట ఆ ప్లేస్లలో అయితే. బట్ వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని కొంచెం ఎంజాయ్మెంట్గా తీసుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.